ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే గలం విప్పుతారో వారిని తొక్కేయాలని జగన్మోహన్ రెడ్డి తనకి అనుకూలంగా వ్యవహరించేటువంటి పోలీసులకి మెసేజ్ పెట్టాడని, కానీ డీజీపీ మారిపోవడంతో తామేమీ చేయలేము అని ఆ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియట్లేదండి. నిన్నటి వరకు నెగ్గుతాననే ఒక చిన్న ఆశ ఉండింది ఆయనకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది, గ్రాస్ రూట్ లెవెల్కి. ఇప్పుడు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇదే చర్చ. ఎందుకంటే మొన్న పట్టాదారు పాస్బుక్ల మీద భాస్కర్ రెడ్డి గారు నిలదీశారు పులివెందుల్లో, మా పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి మొహం ఏంటి అని. అసలు మా పూర్వీకుల నుంచి అనువంశికంగా మాకు సంక్రమించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మైంది అంటూ కూడా భాస్కర్ రెడ్డి భారతిరెడ్డి గారిని నిలదీశారు. ఆ తర్వాత మీకు తెలుసు రాళ్ళు ఏవైతే ఉంటాయో సరిహద్దు రాళ్ళు, వాటి మీద జగన్ బొమ్మ. సో అంటే ఇప్పుడు ఇది నిజం అనే దానికి అది ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్ళకి పాస్బుక్ల నుంచి మీకు మీ సరిహద్దు రాళ్ల నుంచి ఇప్పుడు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు వచ్చారు వాళ్ళు. అంటే కొనసాగింపు అన్నమాట దానికి. అంటే మీ ఆస్తి పత్రాలు తను పెట్టేసుకుంటాడు, మీ ఆస్తి తీసేసుకుని అది అమ్మేసుకుంటాడు, లేకపోతే తాకట్టు పెట్టుకుంటాడు, మీకు దాని మీద ఎటువంటి హక్కు ఉండదు అనే దానికి ఇది వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపించింది. అది కరెక్టే కదా. ఇప్పుడు అంటే మైండ్ లో ఏదో పెట్టుకుని 5 ఏళ్లుగా ఈ గేమ్ ఆయన ఆడుతున్నాడు, దానికి ఇది పరాకాష్ట. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజల అదృష్టం కొద్దీ ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చింది ఈ విషయం. లేకపోతే వాళ్ళు మునిగిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ కొద్దిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండి లేకపోతే భయపడో వాళ్ళు ఓట్లు వేసుంటే వాళ్ళ జీవితాలు ఇంకెందుకు పనికిరాకుండా అయ్యేవి. కానీ వాళ్ళకి ఎక్కడో టైం బాగుందండి, దాన్ని మన పదం వాడడం కానీ జనరల్గా చెప్తున్నా. కాబట్టి ముందు రావడం వల్ల ఇప్పుడు మేల్కొంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళ ఆస్తి పత్రాలు పట్టుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకుంటున్నారు అసలు మా పేరును ఉందా లేదా అని. ఇప్పుడు ఇవాళ ఒక పోస్ట్ చూసానండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను వాళ్ళ పేరెంట్స్ పోతే, అంటే పెద్ద ఆయన రిటైర్ అయిపోయాడు ఈయన కూడా. ఇప్పుడు ఆయన ఆస్తి గురించి ఆయన తిరుగుతుంటే ఆయనకు పనులు అవ్వట్లేదుట. సేమ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నాకు అప్లికబుల్ అవుతోంది, నా ఆస్తి నాకు కాకుండా చేస్తున్నారని ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అంటే అది ఇంకా తెలియట్లేదు ఆయనకి. ఆయనకైతే ఆయన పేరున రావటానికి మాత్రం కుదరట్లేదు. నేనే బాధితుడిని అని పెట్టాడు ఆయన. అంటే నా పరిస్థితి ఇలా ఉంటే ఒక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని ఇందాక చూస్తాను నేను అనేది ఏంటంటే, ఈయన నిన్నను గబగబా ప్రచారం మానుకుని, ఇప్పుడు యాక్చువల్గా పీక్ లో ఉంది ప్రచారం, ఇంకా 4 రోజుల్లో ఎలక్షన్స్ అయినా కూడా గబగబా వచ్చేసి తనకు కావాల్సిన వాళ్ళు బొత్స వీళ్ళందరితో సమావేశమయ్యి సజ్జలతోటి ఇప్పుడు దీన్ని మీరు చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్లకు ఫోన్లు చేసి తనకు కావాల్సిన వాళ్ళకి ఎవడు ల్యాండ్ టైటిలింగ్ మీద మాట్లాడినా వాడిని తొక్కేయండి, వాడు మాట్లాడకుండా చెయ్యండి అంటే నువ్వేమన్నా ఇదే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే నువ్వు చెప్తే అయిపోతాయా? లక్కీగా నిన్న డీజీపీ కూడా వెళ్ళిపోయాడు, ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పటికి అయింది. నిన్న అమిత్ షా కూడా చెప్పాడు ఈ అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేస్తాము, కూటమి బలంగా ఉంది అంటూ. ఇదొకటి ఆయన కంగు తిన్నాడు. అంటే నిన్న ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గురించి బీజేపీ అంటే కూటమిలో ఉన్న బీజేపీ ఓపెన్ గా మాట్లాడింది. మొన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు, మళ్ళా మోదీ గారు కూడా సభ ఉంది. సో ఇవన్నీ ఊహించని పరిణామాలు. ఈ నేపథ్యంలో ఇది జరగడం, ఇప్పుడు తనకి ఇది రేపొద్దున పీకి చుట్టుకుంటుంది, తన గెలవను అని ఒక భయం పట్టేసుకుంది ఆయనకి. దాంతో ఈ ఆదేశాలు ఇచ్చాడు. ఇంకొకటి డీజీపీ వెళ్ళిపోవడం, ఇంకో 2 సిఎస్లు వెళ్ళిపోవడం, ఇంకో పిఎస్లు 2 వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయడానికి ప్రయత్నిస్తాము అని అన్నారు తప్ప చేయగలమని చెప్పలేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ రకంగా చూసుకున్నానండి, ప్రజల ఆస్తులకు మాత్రం భద్రత కల్పించదు. దీనికి కోర్టులకు వాళ్ళు వెళ్ళలేరు. అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు చాకచక్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిదే అంటూ గతంలో అసలు పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి పయ్యావుల కేశవ్ గారే ఆమోదించారు అంటూ కూడా కొన్ని వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అంటే నిన్న మీరు కేంద్రం చెప్పింది గమనిస్తే, కేంద్రం చెప్పిన దాంట్లో వీళ్ళు కొత్తగా వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని అందులో యాడ్ చేశారు. మీరు అది గమనిస్తే, అంటే వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. అంటే వీళ్ళకి అనుకూలంగా కావాల్సినవన్నీ కూడా
ఆ యాక్ట్ లో చొప్పించారు అనేదే కదా నిన్న విషయం బయటకు వచ్చింది. అంటే కేంద్రం చెప్పిన దానికి వీళ్ళు ఎట్లా దాన్ని గ్రాప్ చేసుకోవాలి, ఆ ఆస్తులను ఎట్లా సొంతం చేసుకోవాలి అనే దానికి తగినట్టుగా వీళ్ళు అందులో కొన్ని అంశాలు పొందుపరిచారు. అంతేకాకుండా ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఆ ఆస్తి అందులో అంశాలు పొందుపరచడమే కాకుండా సివిల్ కోర్ట్ లేకుండా చేసేసారు. అంటే ఇంకొకటి నేను ఇవాళ మనకు తెలిసిన అంశం ఏంటంటే వాళ్ళు 15 రోజుల్లోగా ఇది మాది అని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త సిస్టమ్ మనకి బయటకు వచ్చింది. అంతకు ముందు వాళ్ళు 2 ఏళ్ళు అన్నారు. ఈ 15 రోజుల్లోపు ఎటువంటి అబ్జెక్షన్ రాకూడదు. 2 సంవత్సరాల లోపు వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఆస్తి వాళ్ళది కాదు. ఇట్లా రకరకాలు వీళ్ళకి అనుకూలంగా అందులో పెట్టబట్టి పయ్యావల కేశవ్ ఆ రోజు చెప్పింది వేరే ఉండొచ్చు. ఇప్పుడు కేంద్రం చెప్పింది కాబట్టి ఓకే అది బాగుంటే అమలు చేస్తామని చెప్పి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం వేరు, వీళ్ళు చెప్తున్న యాక్ట్ వేరు. ఈ యాక్ట్ వల్ల ప్రజలకి అన్ని రకాలుగా నష్టమే. వాళ్ళ ఆస్తి వాళ్ళ చేతుల్లో ఉండదు, వాళ్ళకి దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు కోర్టులకు వెళ్ళలేరు. దీని మీద మీకు తెలుసు ఈవెన్ జ్యుడిషియరీ కూడా 50 రోజులు వాళ్ళు న్యాయ పోరాటం చేశారు. మేము అసలు చాలా ముఖ్యం, మేము ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఎంత అవసరమో జ్యుడిషియరీ కూడా అంతే అవసరం అని చెప్పి వాళ్ళు న్యాయ పోరాటం చేశారు. సో ఇది ఎవరు యాక్సెప్ట్ చేయని అంశం అండి. ఇటువంటి అంశం తీసుకొచ్చి ఈ రోజు ప్రజల్లోకి వెళ్తుందని తెలియక వెళ్ళేసరికి ఆయన భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఓటమి భయం అనేది ఆయన చూస్తున్నాడు. దాంతో ఎలాగైనా నన్ను గెలిపించండి, నన్ను గట్టెక్కించండి అని పోలీసులను బతిమాలుకున్నాడు ఆయన. ఇది ఎంత అంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ అయింది. సో అసలు డీజీపీ గారు మారిపోవడంతో మా చేతుల్లో ఏం లేదు, మేము చేయాల్సింది కూడా ఏం లేదు, సారీ మమ్మల్ని క్షమించండి, మేము ఈ విషయంలో మీకు హెల్ప్ చేయలేము అంటూ ఆ సదరు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు మేము కేసు పెట్టాము, ఇదెవరు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీదను, దాని మీద కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఈ మధ్యలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, తాటిపండు పడ్డట్టు ఆయనకి ఏమైందంటే సజ్జల భార్గవ రెడ్డి ఏదో పోస్టులు పెట్టాడు కదా మహిళల మీద, మహిళలను కించపరుస్తూ. అంటే ఈ పెన్షన్లు సరిగా పంపిణీ అవ్వలేదు కదా, దానికి సంబంధించి ఆయన కొన్ని పోస్టులు పెట్టాడు. దాని మీద ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సిబిఐ ఏమో కేసు పెట్టింది. ఇప్పుడు దానికోసం టెన్షన్ పడుతున్నాడు ఆయన. సో మీకు గుర్తుపెట్టుకోండి, సాగినంత కాలం సాగుతుందండి. ఎప్పుడు తేడా వస్తుందో 1 by 1 పీక్కి చుట్టుకుంటాయి మనిషికి. సో ఇప్పుడు చెడు మీద చెడు ఆయనకి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలో తెలియక ఆయన తలలు పట్టుకుంటున్నాడు. మరి నిన్న ప్రచారానికి మళ్ళీ వాళ్ళు బయలుదేరే ఉంటాడు ఆయన, కానీ ఇప్పుడు ఏం చెప్తాడో చూడాలి. ఇప్పుడు ప్రతిపక్షాలను ఏమంటాడు, అసలు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రతిపక్షాలు మాట్లాడడం తప్పు అంటున్నారు కదా, అట్లా వాలంటీర్లకు సంబంధించి మిగతా ప్రతిపక్షాల మీద ఏవైతే వీళ్ళు నిందలేస్తున్నారో అవన్నీ కూడా చేయకూడదు అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎవరైనా సిఫార్సు చేస్తే కూడా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.